హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు ఆస్ట్రిక్స్. మేము ఉన్నాం స్విట్జర్లాండ్లో. సో మొన్న 2 days జూరిక్లో స్పెండ్ చేసి ఇప్పుడు ఇంటర్లాకెన్ వచ్చాం అండ్ వీ హ్యావ్ చెక్డ్ ఇన్ టు దిస్ బ్యూటిఫుల్ ఎయిర్బిఎన్బి. ఎంత ప్రిటీగా ఉంది. ఇట్ వాస్ జస్ట్ లైక్ లాస్ట్ మూమెంట్ ఇది ఫైండ్ అవుట్ చేశాను. దాని గురించి ఇంకా చెప్తూ ఉంటాను. ప్లస్ మీరు నాతో పాటు ఎంటర్ అవ్వండి, 1 by 1 అన్నీ చూపిస్తూ వస్తూ ఉంటాను. సో దిస్ ఈజ్ ది ఎంట్రన్స్ ఆఫ్ ద హోమ్. చాలా క్లోజ్ ఉంది టు ద స్టేషన్. అంటే మరీ దగ్గర లేదు కానీ మరీ దూరం లేదు. ఒక 10 to 15 minute వాక్ ఉంది అనుకోండి. అండ్ ఎంట్రన్స్లోనే యాజ్ యూ కెన్ సీ ఇక్కడ గార్డెన్ అని రాస్తుంది కదా. సో ఈ గార్డెన్ వచ్చేసి మా విల్లా. ఈ గార్డెన్ విల్లా ప్రాపర్టీ పేరు వచ్చేసి బుటీక్ విల్లా J87. అండ్ అక్కడి నుంచి ఇంకో ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి స్కై విల్లా. అది వేరే వాళ్ళది, పైన ఫ్లోర్ మొత్తం వాళ్ళదనమాట. మాది వచ్చేసి కింద ఫ్లోర్. సో ఇందులో పాప మమ్మీ ఆల్రెడీ ఉన్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. ఫస్ట్ ఎంటర్ అయిపోండి. ఇట్స్ వెరీ ప్రిటీ వైబ్. చాలా అథెంటిక్ స్విస్ ఫీల్ ఉంది. హోటల్లో ఉంటే ఇలాంటి ఫీల్స్ రావు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక డెడ్ ఎండ్లో వచ్చింది ఈ హౌస్. అండ్ అక్కడి నుంచి మా ప్రాపర్టీకి రాస్తా ఉందన్నమాట. ఇప్పుడు లెట్స్ ఎంటర్. సో ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్లో మా డోర్ ఉందన్నమాట. అండ్ దిస్ ఈస్ ప్రాబ్లీ జస్ట్ అ షెడ్ ఫర్ వాళ్ళంతా గార్బేజ్ సార్ట్ అవుట్ చేసి పెట్టారు. అండ్ మేబీ అది వాళ్ళు డిస్కార్డ్ చేయడానికి పెట్టారు. ఇక్కడ నుంచి గార్డెన్ ఏరియా అనమాట. కానీ గార్డెన్ ఇక్కడ నుంచి కాదు, మా అపార్ట్మెంట్ నుంచి కూడా యాక్సెస్ ఉంటుంది. అది మీకు చూపిస్తాను, రండి. వెల్కమ్ టు అవర్ హౌస్ గైస్. లైట్స్ ఆన్ చేస్తాను. ఓకే, సో యాజ్ యూ కెన్ సీ ఎంటర్ అయిన వెంటనే ఒక చిన్న ఫాయర్ ఉంది. అండ్ ఎవ్రీ డీటెయిల్ హ్యాస్ బీన్ టేకెన్ కేర్ ఆఫ్ గైస్. సో ఇక్కడ హుక్స్ ఉన్నాయి అన్ని హ్యాంగ్ చేయడానికి, అంబ్రెలాస్ అదంతా పెట్టారు. బై ఛాన్స్ వర్షం పడిందంటే అంబ్రెలా తీసుకొచ్చి ఆరడానికి అక్కడ పెట్టవచ్చు. దెన్ ఇక్కడ క్లీనింగ్ సప్లైస్, క్లీనింగ్ ఎక్విప్మెంట్స్ అంతా ఉంది. వీ హ్యావ్ ద వాక్యూమ్ క్లీనర్, ద ఐరనింగ్ బోర్డ్, ఐరన్ ఎట్సెట్రా. సో ఈ ఫాయర్ నుంచి ఎంటర్ అయిన తర్వాత it opens up to this huge dining area. Just check this out. ఏ హోటల్లో ఇలాంటి ఫెసిలిటీ దొరుకుతుంది చెప్పండి? దిస్ కెన్ హ్యాపెన్ ఓన్లీ వెన్ పీపుల్ లైక్ మీ హ్యాండ్ పిక్ ప్రాపర్టీస్. అదేం లేదు కానీ ఇట్ వాజ్ జస్ట్ బై ఛాన్స్ దట్ ఇంత మంచి ప్రాపర్టీ దొరికింది. అండ్ మా పాప అండ్ మమ్మీ చాలా హ్యాపీగా ఉన్నారు ప్రాపర్టీ చూస్ చేసినందుకు. మమ్మీ సో హ్యాపీ బికాస్ మేము ఇంతకుముందు జూరిక్లో ఉన్నాం కదా గైజ్. అక్కడ ఓకే ఉంది, లైక్ మాకు దొరికిన హోటల్ అపార్ట్మెంట్ అంత ఖాస్ లేదు. ఓకే, నౌ దట్ వీ హ్యావ్ ఎంటర్డ్ ఈ లివింగ్ రూమ్, ఈ డైనింగ్ రూమ్ ఫస్ట్ వచ్చింది. మమ్మీ ఏదో గోలా చేస్తుంది. మమ్మీ చాలా ప్రౌడ్గా చెప్పింది, నేను లేచిన వెంటనే ఈరోజు 10-12 సూర్య నమస్కారాలు చేస్తాను బికాస్ నాకు చాలా కుజిలి అయింది చేయాలి అని చెప్పింది మమ్మీ చేసి వచ్చింది. అందుకే చూస్తున్నారా మమ్మీది పవర్ ఎలా ఉంది. అండ్ మేము ఆల్రెడీ వెళ్ళి సూపర్ మార్కెట్లో కొంచెం స్టాక్అప్ చేయడానికి కిచెన్ తీసుకొచ్చాము సామాన్. పాపా హ్యాస్ స్పాన్సర్డ్ అండ్ వీ హ్యావ్ పర్చేస్డ్. We have taken potatoes, tomatoes, onions, granola, yogurt, etc. etc. Papa wants me to do work, so he said, "Yoga ki, tu work strong ho." What is this? పాప ఎందుకు అంటున్నారు యోగా గురించి అంటే, మమ్మీకి ఏదో కావాలి తీసుకురా అంటే మమ్మీ చెప్పింది, నేను ఎందుకు తీసుకురావాలి అంటే, నువ్వు యోగా చేసావు, నువ్వు చాలా స్ట్రాంగ్ కదా, నువ్వే తీసుకురావాలి అంటున్నారంట పాప. సో దిస్ ఇస్ అ డైనింగ్ టేబుల్. యాక్చువల్లీ ఇది చాలా పెద్ద అపార్ట్మెంట్ ఉంది. అండ్ ఇక్కడ 2 rooms మాత్రమే ఉన్నాయి, అది చూపిస్తాను. అది ఈ సైడ్ నుంచి ఉంటుంది. బట్ టు అకామిడేట్ అరౌండ్ ఫ్యామిలీ ఆఫ్ 7-8 అనుకుంటా కదా, 2 couples అండ్ మేబీ 3-4 చిల్డ్రన్ ఉండొచ్చు ఇందులో. అండ్ ఇక్కడ కిచెన్కి వచ్చేసరికి ఇట్స్ రియల్లీ హ్యూజ్ అండ్ వెరీ వెల్ స్టాక్. ఓకే, సో ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. సో ఇక్కడ మొత్తం కప్స్ అండ్ వాట్ ఎవర్ ద కంటైనర్స్ అండ్ చిన్న వెసల్స్, కప్స్ అవన్నీ ఉన్నాయి. దెన్ వీ హ్యావ్ ద బౌల్స్, ప్లేట్స్ ఎక్సెట్రా హియర్. ఇక్కడ కూడా అంతే, మళ్ళీ క్రాకరీ ఉంది. అండ్ దిస్ ఇస్ ఎంప్టీ. ఇది వచ్చేసి ఎగ్జాస్ట్. అండ్ ఇక్కడ చిన్న సప్లైస్ ఉన్నాయి, లైక్ షుగర్, సాల్ట్ అదంతా ఉంది. ఇవి మేము పర్చేస్ చేసాం. సో వీ హ్యావ్ ఆ జ్యూస్, మిల్క్, యోగర్ట్ ఇవన్నీ పర్చేస్ చేసి ఇప్పుడు తీసుకొచ్చాము. తర్వాత ఇది కూడా వాళ్ళు ఇస్తారు మనకి, బేసిక్ ఆయిల్ అండ్ కొన్ని
ఎవరైనా ప్రీవియస్ గెస్ట్ది కూడా క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది కొన్ని థింగ్స్. ఓకే, సో ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్సే ఉన్నాయి. ఓ, ఇదంతా అల్యూమినియం ఫాయిల్ అదంతా కూడా ఉంది. పాప అండ్ మమ్మీ నన్ను చూస్తున్నారు బ్లాగింగ్ చేస్తుంటా. ఓకే, సో వీ హ్యావ్ ద ఇండక్షన్ హియర్ అండ్ ది ఓవెన్ హియర్. అండ్ ఇక్కడ చూడండి, ఎవ్రీథింగ్ ఇస్ దేర్, ఆల్ కైండ్స్ ఆఫ్ నైవ్స్. pots and pans. ఇక్కడ garbage and cleaning setup, dishwasher, very well stocked cutlery unit. mama इसको क्या बोलते हैं, drawer. Okay, ladles and chammach and blenders and whiskers, toaster, chopping boards. Toaster भी है मम्मा? हाँ, toaster है, मैंने देखा. కెటిల్ ఉంది. తర్వాత ఇవి మేము షాపింగ్ చేసి తీసుకొచ్చాము ఇప్పుడు. అండ్ యు నో ద బెస్ట్ పార్ట్, వాట్ ఐ లైక్ ఇన్ Airbnb ఇస్ దాట్ చాలా హోమ్లీ వైబ్ ఉంటుంది అని చెప్పాను కదా. సో వై ఐ టెల్ యు, ఈ యూనిట్ చూడండి, సచ్ ఎ ప్రిటీ యూనిట్ వీ హ్యాడ్ హియర్. అండ్ ఇందులో ఇంత మంచిగా అన్ని స్టాక్ చేసి పెట్టారు. ఒక ఫాండ్యూ చేయడానికి ఒక మమ్మ ఫాండ్యూ పాట్ వస్తుంది, ఫాండ్యూ పాట్ ఉంది, జగ్ ఇదంతా ఉన్నాయి. తర్వాత గ్రేట్, and then we have glasses, then games unnai for kids not to get bored, books and these kind of things also over here. So it's very nice when hosts add these chinna things, you know, so that people can keep busy and it gives a nice vibe to the home. ఇక్కడ వాళ్ళు గెస్ట్ బుక్ రాశారు, ఇందులో మేము మంచి రివ్యూస్ రాసి వెళ్తాం అనమాట. అండ్ దెన్ ఇక్కడ నుంచి పెద్ద విండోస్ లో బ్యూటిఫుల్ వ్యూ ఉంది, గార్డెన్ వ్యూ. సో మా అపార్ట్మెంట్ పేరే గార్డెన్ విల్లా కదా, సో ఇట్ ఈస్ ఆన్ ద లోవర్ లెవెల్, అందుకే గార్డెన్ విల్లా. So Papa and Sudhika are going to cook for us today. Okay. And they are going to chill with books and games and garden, etc. etc. Okay. Thank you. पापा आप जा सकते हैं. What was that? Me cooking. It's all never too late to take पापा a step. सुधीर को थोड़े आइटम्स पता है, मैं उसको बोलती हूँ सीधा. बस हो गया. पापा and cooking, no chance, poles apart. సో ఈ టేబుల్ గురించి చెప్తాను. ఒక చిన్న ఐలాండ్ లాంటిది, కిచెన్ లే, కిచెన్ డే, నాట్ లే. ఇప్పుడు నవ్వుతావు కదా, నవ్వు. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చారు ఒక టీ బాక్స్, అసార్టెడ్ టీస్ తో, కాఫీ మషీన్. దిస్ ఇస్ మై లైఫ్ సేవియర్. మార్నింగ్ నాకు కాఫీ లేకపోతే నాకు అసలు మేల్కే రాదు, కాఫీ లేకపోతే. నేను ఒక మైక్రోవేవ్ ఉంది, తర్వాత సాల్ట్, షుగర్, కాఫీ అదంతా. ఇది కూడా మేము కొన్నాము. then we have a bread butter setup over here. పాపా చెప్తున్నారు ఐరన్ దిఖాదే, వాక్యూమ్ క్లీనర్ దిఖాదే, బికాస్ అది పాపాది ఫేవరెట్ సెటప్ అనమాట. పాపాకి కూడా చాలా క్లీనింగ్ అండ్ ఐరనింగ్ అదంతా ఓసిడి ఉంది. సో దాట్స్ అబౌట్ దిస్. ఎంటర్ అయిన వెంటనే ఈ పెద్ద కిచెన్ కమ్ ఫ్యామిలీ రూమ్ యూ కెన్ సే. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఈ సన్ రూమ్ ఉందన్నమాట. ఈ సన్ రూమ్ లో ఆల్రెడీ పాపా అండ్ మమ్మీ లవ్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇది మొత్తం 360 degrees, అంటే 180 degrees గార్డెన్ వ్యూ ఉందన్నమాట. సో అన్ని విండోస్ కి బ్లైండ్స్ ఉన్నాయి, ఇలా బ్లైండ్స్ వెళ్ళిపోతాయి అనమాట. సపోజ్ ఇట్స్ టూ హాట్ ఆర్ సంథింగ్, ఇది మనం డౌన్ చేయొచ్చు. ప్రివసీ ఆల్సో, బికాస్ నైట్ లో బయట బాగా కనిపిస్తుంది కదా. సో అన్ని మొత్తం కవర్ అయిపోతుంది అనమాట బేసిక్లీ. గార్డెన్ చూపించే ముందు నేను మీకు ఫస్ట్ మా రూమ్ ఏరియా చూపిస్తాను. సో కిచెన్ ఇక్కడ వరకు ఉంది అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి మేము ఎంటర్ అయితే మా ఇంట్లో ఎవరో బ్రేకింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. చెప్పాను కదా పైన కూడా విల్లా ఉంది. నాకు తెలిసి వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఈ డోర్ వాళ్ళకి కనిపించింది, అందుకే మీరు ప్రాబ్లీ దే వర్ ట్రైయింగ్ టు కమ్ హియర్. తర్వాత ఫిగర్ అవుట్ చేశారు పైన అని చెప్పి వెళ్ళిపోయారు. సో ఇక్కడ అగైన్ ఒక చిన్న సిట్టింగ్ ఏరియా ఉంది, ఒక చిన్న ఫాయర్. ఇట్స్ వెరీ టేస్ట్ఫుల్లీ డన్ గైస్, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ వెరీ ప్రిటీ. అనేది రీసెంట్లీ రెనోవేటెడ్ హౌస్, లేదంటే స్విట్జర్లాండ్లో హౌసెస్ అన్నీ చాలా పాతగా ఉంటాయి.
ఓకే, ఇది రీసెంట్లీ రెనోవేటెడ్ అని చెప్పి కొంచెం ఫ్రెష్ ఫీల్ ఉంది అండ్ లుక్ అండ్ ఫీల్ కూడా చాలా మంచిగా మోడర్న్ ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ డోర్ అగైన్ ఇట్ ఇస్ లాక్డ్. ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ ఉంది. సో 2 రూమ్స్ ఉన్నాయి, 2 రూమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది వచ్చేసి పాప మమ్మీ తీసుకున్నారు. ఇది మా రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ లేదు, అది వాష్రూమ్ అనమాట. పాప మమ్మీ రూమ్ ఒకసారి చూపిస్తాను. యాక్చువల్లీ యూరోప్లో రూమ్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది, బట్ ఆ స్టాండర్డ్లో చూస్తే ఇట్స్ ప్రిటీ డీసెంట్ సైజ్ అండ్ చాలా బాగుంది. అగైన్ దీనికి విండోస్ వచ్చాయి. సో మార్నింగే మంచి ఫ్రెష్ గ్రీన్స్లో లేవచ్చు. నేను అదే చెప్పాను మమ్మీకి, మా హౌస్ ఉంది కదా జూబ్లీ, మా మమ్మీ వాళ్ళ హౌస్, అది మీరు మిస్ చేయరనమాట. బికాజ్ అది అంత బ్రైట్గానే అలా ట్రీస్ అదంతా బాగా కనిపిస్తాయి మమ్మీ వాళ్ళ రూమ్ వెనకాల, అంటే విండో నుంచి. తర్వాత వాష్రూమ్ చూద్దాం. వాష్రూమ్ కూడా బాగుంది, చూసారా? వాష్రూమ్ కూడా బాగా మంచి డీసెంట్ సైజ్ ఉంది. ఇది కూడా పెద్ద విండో ఇచ్చారు ఎగ్జాస్ట్ పర్పసెస్ కి. మంచి ఫ్రెష్ ఎయిర్, పారాగ్లైడింగ్ చేస్తున్నారు అది చూసుకుంటూ ఇక్కడ షవర్ తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. బెడ్ బ్యాక్ డ్రాప్ అదంతా కూడా చాలా బాగుంది. అండ్ యూజువలీ స్విట్జర్లాండ్లో ఈ స్పెషల్ స్టైల్లో ఫోల్డింగ్ ఉంటుంది వాళ్ళకి, ఎప్పుడు ఇలాగే పెడతారు పిల్లో అండ్ 2 షీట్స్ ఇలాగే ఫోల్డ్ చేసి పెడతారు ద కంఫర్టర్స్. ఇప్పుడు మా రూమ్కి వచ్చేయండి. ఇది మా రూమ్. మాకు కూడా ఒక మంచి గార్డెన్ వ్యూ వచ్చింది. అక్కడ నుంచి మౌంటైన్స్ చూసుకోవచ్చు, డైరెక్ట్గా ఆల్ప్స్ కనిపిస్తున్నాయి అనమాట. ఫ్రెష్ ఎయిర్, సో అమేజింగ్. చాలా పెద్ద సైజ్ రూమ్ ఉంది. చెప్పాను కదా ఇది ఫ్యామిలీ రూమ్ అనమాట. బికాస్ సీ దిస్. సో ఈ 2 బెడ్స్ కూడా మనం ఇలా, నాకు తెలిసి ఇలా డ్రాగ్ చేసి బయటికి తీసుకొస్తే ఇక్కడ మళ్ళీ పిల్లలు పడుకోవచ్చు విత్ అ కపుల్. సో యా, దాట్స్ అబౌట్ ఇట్. అండ్ ప్రొవిజన్స్ అయితే మొత్తం ఉన్నాయి. ఇదిగో హ్యాంగర్, ఇక్కడ బట్టలు మనం హ్యాంగ్ చేయొచ్చు. దాని వెనకాల చూస్తున్నారా, లోపలికి రా, ఇది వచ్చేసి హీటర్. సో ఇది ప్రతి దగ్గర మీరు చూస్తారు యూరోప్లో. ఐ డోంట్ నో హౌ దిస్ ఇస్ ఆపరేటెడ్ అండ్ వీ డోంట్ నీడ్ ఇట్ నౌ బికాస్ కొంచెం ప్లెజెంట్ ఉంది వెదర్ బాగా. మిర్రర్ ఉంది, స్టోరేజ్ యూనిట్ ఉంది, అగైన్ బెడ్ ఉంది. అండ్ యా, దట్స్ ఇట్. సింపుల్, నీట్ అండ్ వెరీ గుడ్ సైజ్డ్. గైస్, మా ఇంట్లోకి నా అపార్ట్మెంట్లో మేము చెక్ ఇన్ అయిపోయాం. చూడండి, నాది మమ్మీది. మేము ఇప్పుడు సెక్షన్ ఓపెన్ అవుతుంది, మా ఫుడ్ सूट केसेस ओपन అవుతుంది. मम्मा देखते हैं कौन ज्यादा माल लाया है. तुम नहीं लाई हो ज्यादा. मेरा पूरा तेलुगु सूटकेस है, आपका पूरा मारवाड़ी सूटकेस. यस ఫుడ్ सूटकेस कलेक्शन. అదే చూడండి, మమ్మీ దగ్గర ఇంత పోహాస్ ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ స్విట్జర్లాండ్ పోహా. నేను ఆల్మండ్ ఫ్లవర్ ర్యాప్స్, అంటే బాదం పిండి ర్యాప్స్ అన్నమాట. లాస్ట్ టైం ఒక రెసిపీ వీడియోలో చూపిస్తే ఎక్కడ తీసుకున్నారు, ఎలా చేస్తారు అన్నారు. చేయలేదు, ఇవి రెడీమేడ్ దొరుకుతాయి. లింక్స్ వదిలేస్తాను. We will have special poha made in Alps water. Alps water. Swiss Alps ది వాటర్ వేసుకొని ఎంటీఆర్ పోహా చేస్తున్నాను. Unfortunately not a paid promotion. Please someone promote. ఇదిగో మమ్మీ పెట్టేస్తుంది, ఏమేమో తీసుకొని పెట్టేస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాను ఏం ఐటమ్స్. ఇవి మార్వాడి ఆలూ కా పాపడ్, రాజస్థాన్ కి స్వాద్, बीकानेर की स्वाद. ఇది నార్మల్ పాపడ్. ఇదిగో భుజియా. హౌ క్యాన్ మార్వాడీస్ ట్రావెల్ వితౌట్ భుజియా? Marwadi can never travel without bhujia. Never. Homemade nimki. So guys, Snacks, munchies. मम्मा कितने अच्छे अच्छे आइडियाज दिया आप. हाँ, आप दे सकते हैं आइडियाज ट्रैवलिंग के लिए. फूड हम लोग क्या क्या लेके जाते हैं. So this is, these are ready snacks. वो तो रेडी स्नैक्स है. ఇది చూడండి, ఇది కుక్డ్ రాజ్మా అన్నమాట. ఓకే, సో ఆల్రెడీ ప్రీ బాయిల్డ్ ఉంది. దీంతో మంచిగా రాజ్మా కర్రీ చేసేయచ్చు. How we forgot to get tomato puree. we'll get. But we got tomatoes. Yeah, but then And green chilies नहीं मिला ना मम्मा. we didn't even look for that. Green Okay. chilies. It's okay, no problem. We'll buy tomato puree and make rajma. ये छोला है ना मम्मा? Yeah, there's हाँ. chola also. And there's rajma. ये also. छोला. So all we have to do is rice, chonko with a jeera, and Yeah. so this is a dal premix.
which we have made, and all we have to do is just add water and maybe a little bit of tomato and a tadka, and your dal is ready. This is already pre-tadka, and this is and this upma. is upma. Yeah, pre-cooked upma. All you have to do is just Hot water. Hot water. Yeah. ఎంత మంచి ఐడియా ఉంది ట్రావెలింగ్ టైంలో. చూడండి, ఉప్మా అయితే నేను 1 by 1 మీకు చెప్తాను. ఉప్మాలో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని, అంటే ఉల్లిపాయలు ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ కాదు కానీ కరివేపాకు, పప్పులు, కాజు, ఎండుమిరపకాయ అవన్నీ వేసుకొని ఉప్మా వేసేసి ఘీతో అలా రోస్ట్ చేస్తాం. తర్వాత వాటర్ యాడ్ చేస్తాం కదా, ఆ వాటర్ యాడ్ చేయకుండా జస్ట్ అలా మామూలుగా బాక్స్లో ఫిల్ చేసి తీసుకొచ్చేసారు. అండ్ ఇది బాగానే ఉంటుంది, మేబీ లైక్ 15-20 days వరకు కూడా బాగానే ఉంటుంది. సో ఇది మాకు బ్రేక్ఫాస్ట్లో 1 item. అండ్ ఇది మమ్మీ ఏం చేసిందంటే కంది పప్పుని కొంచెం ఘీతో రోస్ట్ చేసేసి దాన్ని గ్రైండ్ చేసేసింది. తర్వాత అందులో పసుపు అండ్ కారం, అండ్ తర్వాత మన పోపు ఉంటుంది కదా, పప్పులో వేసే పోపు, మళ్ళీ ఉల్లిపాయలు వెల్లుల్లి అదంతా కాకుండా మామూలు పోపు అంతా అందులో వేసేసి కలిపేసి తీసుకొచ్చేసేయండి. సో దీన్ని మనం హాట్ వాటర్ కలిపేస్తే ఇది పప్పు అయిపోతుంది అండ్ ఇది ఉప్మా అయిపోతుంది. అండ్ దెన్ వీ హ్యావ్ డిలిషియస్ లడ్డూస్. ఇదిగో ఇందులో 2 types ఆఫ్ లడ్డూస్ ఉన్నాయి, కొంచెం బ్రేక్ అయిపోయాయి. ఇవి షుగర్ ఫ్రీ లడ్డూస్ పాప కోసం. ఇది గోంద్కా లడ్డు, నేను చెప్పాను కదా లాస్ట్ టైం ఒకసారి గమ్తో ఆటాతో లడ్డు చేస్తారు. అండ్ ఇది జాగరీతో పాటు సేమ్ అదే లడ్డూస్. ఇప్పుడు బ్రేక్ అయిపోయాయి కదా, మళ్ళీ చేతులతో ఇలా చేస్తే లడ్డూస్ అయిపోతాయి. ఇది మా డెజర్ట్ అనమాట. అండ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను నా బ్యాగ్. నా బ్యాగ్ అయితే నేను ఫుల్ వాక్యూమ్ ప్యాక్ చేసి తీసుకొచ్చేసాను గైడ్. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బికాస్ ఐ వాంటెడ్ టు మేక్ బిర్యానీ, టమాటో చట్నీ అన్ని. मॉम ये क्या बोले पता है? क्या बोली? मम्मी को ट्रस्ट नहीं कर सकती हूँ मैं, तो मेरा अल्लम और पेस्ट में ला लेती हूँ. Yes. मम्मा तेलुगु आप कुछ भी नहीं लाएंगे ना, तो मैं उसी लिए पहले से ही लेके आ गई थी. You want me to put this in the fridge or what? Mama, that has to go in the fridge. Ginger garlic paste. Go in the fridge, right? And this also. ఇవి కూడా వెంటనే ఫ్రీజ్ చేసేయాలి గైస్. And half the things I forgot, like jeera, rai. చూసారా, అందుకే నేను మమ్మీని ట్రస్ట్ చేయాలి. జీలకర్ర, రాయి అదంతా మర్చిపోయింది మమ్మీ. చూసారా, But I didn't forget my papad and bhujia. పాపడ్ భుజియా అస్సలు ఛాన్స్ లేదు మర్చిపోవడం. ఓకే, ఇది నా కిట్ గైస్. ఇది కూడా నేను మొత్తం వాక్యూమ్ ప్యాక్ చేసి నీట్ గా తీసుకొచ్చాను. ఇప్పుడు జూరిక్ లో ఓపెన్ చేసేసాం అనమాట. సో ఇందులో ఏమేమి ఉన్నాయి చూద్దాం. అది నా స్నాక్స్. निकले मसाले गरमा गरम కరివేపాకు, కర్రీ పత్తాకు డిహైడ్రేట్ करके ఎండలో నేను డ్రై చేసి కరివేపాకు తీసుకొచ్చాను. లాస్ట్ టైం ఇడ్లీలో చాలా మిస్ అయ్యాం కరివేపాకు. What is this? అరే ये मेरा Vacuum vacuum bag. Vacuum bag. Okay. then we have biryani aku and we have Maggi, more Maggi. Oh my god, how much Maggi are you going to make? और वो भी डबल मसाला मैगी है मम्मा. తర్వాత సోనా మసూరి రైస్ ఉంది, బాస్మతి రైస్ ఉంది, పసుపు ఇది పెట్టేద్దాం. I'll put all the Maggi in this. ఎస్, చిన్న చిన్న ఖాక్రాస్ కూడా ఉన్నాయి, బైట్ సైజ్, వెరీ ఈజీ టు క్యారీ. నెక్స్ట్, సో పిల్లి గారు అయితే తాజ్ మహల్ టీ లేకుండా అస్సలు ఉండలేరు కాబట్టి తాజ్ మహల్ టీ, తాజ్ మహల్ టీ బ్యాగ్స్. అరే All the Maggi I'm putting it inside. With the మమ్మీ Maggi. టెన్షన్ లో నా వ్లాగ్ మధ్యలో అన్ని తీసుకెళ్ళిపోతుంది. ఓకే, దెన్ ఐ గాట్ హోల్ గరం మసాలా, ఇలాయచీ, షాజీరా, తర్వాత ఇంగువా, బిర్యానీ మసాలా, లవంగాలు, ఘీ ప్యాకెట్స్ నేను తీసుకొచ్చాను. తర్వాత పీనట్స్ ఫర్ స్నాకింగ్, కారం, ధనియా పొడి. ఇప్పుడు కారం గురించి కూడా ఒక సీక్రెట్ చెప్తాను గైస్. ఇది కూడా మమ్మీ పెడతాను అంటే వద్దు నేనే తీసుకొస్తానని చెప్పాను, బికాజ్ మమ్మీ దగ్గర ఫేక్ కారం ఉంటుంది, అందులో అసలు देखो కారమే मॉम ఉండదు. क्या बोल रहे हैं? क्या बोल रहे? मिर्ची भी आपके ऊपर भरोसा नहीं करें, मैं ला हाँ, आप वही पूरा बोली। फेक मिर्ची लाती है. हाँ हाँ, उसको क्योंकि मम्मी के मिर्ची मिर्ची चाहिए। मिर्ची नहीं
नहीं रहता है उसमें तीखा तीखा मिर्ची चाहिए, मिर्ची में मिर्ची नहीं चाहिए. I bought one भेलपुरी का packet also. हाँ मम्मी भेलपुरी पैकेट కూడా తెచ్చింది. We can make भेलपुरी and have one day. I am ready to eat whatever is ready. Tell me. पापा मिर्ची come. मिर्ची धनिया. अरे अभी तो पूरा रॉ मटेरियल है पापा. अभी बनाएंगे डिलीशियस फूड. good food. आप बोलिए, आप ऑर्डर कीजिए पापा. एक ये लेके आओ, एक वो लेके आओ, हम लोग वो बनाते हैं. मेनू लिखना. क्या order मेनू करेंगे? ये भी बेस्ट होंगे. पानी पूरी, पाव भाजी, समोसा. That is what समोसा, you do. సమోసా Hmm. అది కొంచెం ఎక్కువ అయిపోయింది అనుకుంటా. Don't even ask Papa to I do think, this. Please, please, please. हाँ, मैं एक्चुअली पापा को रॉन्ग क्वेश्चन हाँ, पूछी. wrong question. Wrong question. पापा सॉरी, क्वेश्चन चेंज. हम लोग ऑप्शंस देंगे, आपको चूज करके बताना उसमें से आप क्या खाएंगे. गरम मसालास, ఇందులో గిర్నార్ చాయ్ స్టాక్ ఉంది, మిగిలిన స్టాక్ చూడు ఇంతే मिगिलिंदी. ये सुबह शाम चाय पीते जा रहे, देखिए इतना ही बचा है गिरनार. मिलेगा यहाँ पे. ठीक है, मेरे पास है ना, होल टी पाउडर तो है ही. सीधा ऊपर से हो गया. Ventilation. वो वैसे Last Switzerland आए. I wanted to open it. नहीं गिरेगा नहीं ये गिरेगा. क्या हो गया? Oh my God, scary this. Doorman. Sorry. ना कॉफी, नौटंकी मत कर पापा. कॉफी. कुछ रखने में. ये देखिए मम्मा, पिकनिक मैट. पिकनिक मैट, हम लोग पिकनिक करेंगे. बिरयानी किट. पापा बिरयानी भी बन सकता है अगर आपको चाहिए तो. He's not a biryani fan. ఆలు బిర్యానీ. అండ్ ఇప్పుడు గార్డెన్ ఏరియాకి వెళ్ళిపోదాం. సో డైరెక్ట్ గా మా అపార్ట్మెంట్ నుంచి గార్డెన్ ఏరియాకి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి జస్ట్ కొన్ని స్టెప్స్ ఉన్నాయి అండ్ ఇట్ ఓపెన్స్ అప్ టు ద బ్యాక్ యార్డ్ విచ్ ఇస్ అ బ్యూటిఫుల్ గార్డెన్. వావ్, జస్ట్ లుక్ ఎట్ ద వ్యూ గైస్. అలా ఆల్ప్స్ ని చూసుకుంటూ మార్నింగ్ లేచి బర్డ్స్ చర్పింగ్తో ఈ టేబుల్ మీద కూర్చొని కాఫీ తాగుతూ ఎంత హ్యాపీగా ఉంటుంది. సో ఈ గార్డెన్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ రియలీ అప్రిషియేట్ దిస్. జస్ట్ లుక్ ఎట్ దీస్ బ్యూటిఫుల్ రోజెస్ గైస్. వాహ్, ఎంత గులాబీ పూలు ఎంత బాగున్నాయి. ఇది అయితే కొంచెం మన దేశీ టైప్ ఆఫ్ గులాబీ పూలు ఉన్నాయి. అక్కడ ఇంకా పెద్దవి ఉన్నాయి, అది చూపిస్తాను తర్వాత. ఆ తర్వాత ఇక్కడ నాకు తెలిసి ఇంతకు ముందు ఇక్కడ పూలు ఉండేది, బట్ ఇప్పుడు వాళ్ళు క్లోజ్ చేసేసారు. ఈ షేప్ కనిపిస్తుందా మీకు? సో ఇక్కడ పూలు ఉండేది అండ్ ఇట్ వాజ్ రిటర్న్ ఆల్సో సమ్వేర్. మేము ఈ ప్రాపర్టీ నేను సెలెక్ట్ చేసినప్పుడు రాసుంది పూలు ఉంది అన్నట్టు, బట్ రెనోవేషన్కి క్లోజ్ చేశారని. బట్ ఐ థింక్ పర్మనెంట్లీ క్లోజ్ చేసేసారు. ఇప్పుడైతే ఇక్కడ జస్ట్ లౌంజింగ్కి సెటప్ పెట్టుకున్నారు అనమాట. ఇది అంబ్రెల్లానా? ఐ థింక్ ఇట్స్ అంబ్రెల్లా. కూర్చొని ఇక్కడ అవుట్డోర్ పార్టీస్ కూడా చేయొచ్చు, క్యాండిల్ లిట్ డిన్నర్స్ చేయొచ్చు. దట్స్ అ క్యూట్ ఎలిమెంట్ ఓవర్ దేర్. ఈ ప్రైస్ ట్యాగ్ తీయడం మర్చిపోయారు. అండ్ ఇది వచ్చేసి పార్టీ ఏరియా గైస్. చూడండి, ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉంది, లౌంజింగ్ చైర్స్ ఉన్నాయి, బార్బిక్యూ సెటప్ ఉంది. ఇట్స్ లైక్ అ ప్రాపర్ పార్టీ ఏరియా. ఇక్కడ మంచిగా చిల్ చేయొచ్చు. అండ్ ఫ్రమ్ హియర్ యూ సీ ద వ్యూ ఆఫ్ ద హౌస్. సో అది మా హౌస్ అనమాట. కింద ఫ్లోర్ మొత్తం కనిపిస్తుంది కదా, ఆ కింద ఫ్లోర్ మొత్తం మాదే. అండ్ ఈ 2 ఫ్లోర్స్ ఉన్నాయి కదా, యాక్చువల్గా అది ఇంకొక యూనిట్ అనమాట. అది ఇంకా ఎక్కువ గెస్ట్ని అకామిడేట్ చేస్తుంది. ఓకే, సో పై పార్ట్ కూడా ఉందన్నమాట వాళ్ళకి. మూవింగ్ ఆన్, ఇక్కడ నుంచి ఈ గార్డెన్ ఏరియా అంతా దిస్ లైక్ అ షేర్డ్ కామన్ స్పేస్ పై వాళ్ళకి మాకు. అండ్ జస్ట్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ ట్రీ ఓవర్ హియర్. ఐ వాస్ సో అమేజ్డ్ వెన్ ఐ సా దిస్. ఎంత పెద్దగా ఉంది తెలుసా. ఇట్ మస్ట్ బి సో ఓల్డ్. ఐ డోంట్ నో హౌ ఓల్డ్. మీరు గెస్ట్ చేసి నాకు చెప్పండి ఎంత ఓల్డ్. ఫస్ట్ నేను మీకు దీని సైజ్ చూపిస్తాను. సైజ్ చూపించడానికి ఐఎమ్ ట్రైంగ్ టు హగ్ ఇట్. ఇంతే వచ్చింది నా చెయ్యి. ఈ షేడ్ కింద కూడా కూర్చొని పిక్నిక్ చేయొచ్చు. నేను మమ్మీకి చెప్పాను,
ఐఫిల్ టవర్ కింద నేను పిక్నిక్ చేయబోతున్నానంటే ఐఫిల్ టవర్ ఎందుకు నువ్వు ఇక్కడే చేసి రిలాక్స్గా ఉంటుంది మమ్మీ. సో ఇక్కడ నుంచి మనం వస్తే మళ్ళీ హౌస్ ఎంట్రన్స్కి వచ్చేస్తాం అనమాట. అండ్ నేను మీకు చెప్పాను కదా రోజ్ ఫ్లవర్ చూపిస్తానని. సో దిస్ ఇస్ ద సన్ రూమ్, ఇందాక నేను మీకు చూపించాను కదా అది. అండ్ దిస్ ఇస్ ద కిచెన్ ఏరియా. అండ్ బిల్లి గారు ఈ సైడ్ రండి, చూడండి గైస్, జస్ట్ లుక్ అట్ దిస్. నేను మీకు చెప్పాను కదా చూపిస్తాను. సీ దీస్ రోజెస్, బా ఎంత ప్రిటీగా ఉన్నాయి కదా గులాబీ పూలు. కానీ స్మెల్ ఏం లేదు, కొంచెం హైబ్రిడ్ క్వాలిటీ అనుకుంటా, స్మెల్ ఏం లేదు. సో గైస్, దాట్ వాజ్ ఆల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ హోమ్ టూర్. దీని గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వదిలేస్తాను. సో నేను మీకు స్టోరీ చెప్తా అని చెప్పాను కదా, యాక్చువల్గా ఎయిర్బిఎన్బి త్రూ నేను ఇంకొక అపార్ట్మెంట్ బుక్ చేశాను. సో 7 నైట్స్కి మా అందరిది కలిపి చాలా తక్కువ రీజనబుల్లో అయిపోయింది ఆ హౌస్లో. అది కూడా మంచిగానే ఉంది. లాస్ట్ మూమెంట్లో లిటరలీ 1 మంత్ బిఫోర్ ఆ ట్రిప్ వాళ్ళు క్యాన్సిల్ చేశారు. సో యూజువలీ ఎయిర్బిఎన్బీస్లో అలా క్యాన్సిలేషన్ ఉండదు గైజ్. ఇట్స్ వెరీ వెరీ రిలయబుల్ అన్లెస్ అండ్ అంటిల్ ఏదైనా పెద్ద రీజన్ ఉంటే తప్ప. సో వాళ్ళది సడన్గా రెనోవేషన్ వర్క్ ఏదో వచ్చింది, మేబీ ఏదో జరుగుంటుంది, అది వాళ్ళ రీజన్ చెప్పరు. సో దానివల్ల అది క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందనమాట. అంటే వాళ్ళు క్యాన్సిల్ చేసేసారు. అండ్ ట్రస్ట్ మీ, ఇంటర్లాకెన్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ సర్చ్డ్ అండ్ పాపులర్ టూరిస్ట్ సైట్స్ ఇన్ స్విట్జర్లాండ్ కదా. సో ఓన్లీ ఇండియా నుంచి కాదు, మొత్తం వరల్డ్ వైడ్ నుంచి సర్చ్ చేస్తూ ఉంటారు ఇదే టైంకి. బికాజ్ ఇది పీక్ సీజన్, లైక్ ఆల్మోస్ట్ పీక్ సీజన్, మొన్ననే అయిపోయింది, ఇప్పుడు షోల్డర్ సీజన్. సో అందరూ ఇక్కడ ఉన్న దగ్గరలో ఉన్న ప్రాపర్టీస్ చూస్తూ ఉంటారు స్టేషన్ దగ్గరకు ఉండాలి అని. అస్సలు దొరకట్లేదు. లిటరలీ ఒక్కొక్క ప్రాపర్టీ 8 lakhs 9 lakhs ఉంది ఫర్ 7 days. అప్పుడు నాకు స్లీప్లెస్ నైట్స్ వచ్చేసింది. మనం ఎక్కడికి వెళ్తున్నాం అప్పుడు? వరంగల్ వెళ్తున్నాం. హౌస్ వార్మింగ్కి వరంగల్ వెళ్తున్నాం. నేను ఆ స్ట్రెస్లోనే ఉన్నాను. బిల్లి గారు చెప్తుంది, నాకు తెలుసు నువ్వు నిద్రపోవు, నీకు హౌస్ దొరికే వరకు నిద్రపోవు అని చెప్పి కరెక్ట్ టైంకి ఇది దొరికింది. మా డాడీకి చెప్తే మా డాడీ కొంచెం ఆలోచిద్దాం చూద్దాం అంటున్నారు. ఇంకా ఆప్షన్స్ చూద్దాం అంటే నేను నథింగ్ డూయింగ్, నేను ఫస్ట్ బుక్ చేసేస్తానని చెప్పి టెంటేటివ్లీ బుక్ చేసేసాను. లేదంటే ఇది కూడా దొరికేది కాదు. బికాజ్ ట్రస్ట్ మీ గైస్, స్విట్జర్లాండ్ రావాలి అంటే అట్లీస్ట్ 3-4 months బిఫోర్ ఆర్ 5 months బిఫోర్ నుంచి ప్లానింగ్ చేసి రావాలన్నమాట. ఇంతకుముందు ఉన్న ప్రాపర్టీ బడ్జెట్లోంచి కొంచెం పెంచిన తర్వాత ఈ ప్రాపర్టీ దొరికింది. డీటెయిల్స్ వదిలేస్తాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ విష్. దాట్ వాజ్ ఆల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ వీడియో గైజ్. అండ్ పెద్ద స్టోరీ నాకు ఈ హౌస్ ఎలా దొరికింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. ఇంతకుముందు హౌస్ కూడా బాగుంది కానీ ఇంత బాగాలేదు. సో అది క్యాన్సిల్ అయ్యి ఇది వచ్చిందని చాలా హ్యాపీగా ఉంది. మీకు కూడా హ్యాపీగా ఉందా ఈ హౌస్ టూర్ చూసి? నాకు చెప్పండి ఎలా నచ్చింది. అండ్ ఎస్, స్టే ట్యూన్ ఫర్ మెనీ మోర్ Switzerland vlogs which are coming very very soon. So if you like this video, you know what you have to do. Subscribe, like and share, and follow us on all our social media handles. See you in another fresh new episode of Asterix very very soon. Till then, it's bye from Asterix.